రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సోడిస్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇవాళ ఈ సంచిక రెండవ సెమీఫైనల్స్లో రెండవ భాగం. అంటే ఇది ఎలిమినేషన్ రౌండ్, నిష్క్రమణ పర్వం. పోయిన వారం వీరు 5 మంది పాడారు, ఈ వారం 5 మంది పాడుతున్నారు. ఈ సగటు మార్కుల్లో తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించాల్సి వస్తుంది. ప్రతి వారం మనం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు విజయవాడ ప్రాశస్త్యాన్ని గురించి కొన్ని పంక్తులు చదివి వినిపించడం, మీరు విని ఆనందించడం జరుగుతోంది. మరికొన్ని సాహిత్య రత్నాలెన్నో కృష్ణవేణమ్మ ఒడి నుండి కడలి అంచులకు కీర్తి పతాకాలను ఎగరవేశాయి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, చెళ్ల పిల్లవారు, ప్రముఖ వాగ్గేయకారులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు, వేటూరు సుందరరామూర్తి గారు, జాలాది, త్రిపురనేని మహారథి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ మొదలుకొని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వరకు ఈ నేల ముద్దు బిడ్డలే. ఎంత ఆనందకరమైన విషయం! ఈ గడ్డ, ఈ మట్టి, అమ్మవారి పాదాల చెంత, కృష్ణమ్మ ఒడిలో ఇంతమంది మహానుభావులు పుట్టిన ఈ నేల మీద ఈ చిరంజీవులందరూ గళాలు విప్పడం, మీ ఆశీస్సులను అభ్యర్థించడం చాలా ముదావహం. మాకు ప్రతివారం కూడా ఈ కృష్ణమ్మ పక్కన ఉన్న ఈ విజయవాటిక గురించిన కొన్ని పంక్తులు మాకు ఉటంకించడానికి రాసిచ్చినటువంటి మిత్రులు డాక్టర్ ఎంసి దాస్ గారు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, రంగస్థల సినీ నటులు, ఆంధ్ర లైలా కాలేజ్ విశ్రాంత కామర్స్ అధ్యాపకులు, నటులు, మిత్రులు. ఆయన దూరం నుంచే చూడాల్సి వస్తుంది. 4 రోజుల నుంచి నేను ఇక్కడ గజిబిజి, వారు బిజీ. వారి గాత్రం అంటే నాకు విపరీతమైనటువంటి ఈర్ష్య. భగవంతుడు వారికి పాడే జ్ఞానం ఇవ్వనందుకు ఆయనకు 2 సార్లు ధన్యవాదాలు. లేకపోతే నేను ఇక్కడ నుంచునేవాడిని కాదు, ఆయన ఇక్కడ ఉండేవారు. మాకు మా కలయికకు మూల కారణమైనటువంటి జంధ్యాల విశ్వనాథ్ గారు, సినిమా, వారికి కూడా పాడే అవకాశం ఆ సినిమాలో నాకు రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. మంచి సంస్కారి, వీటన్నిటికీ మించి మా మంచి మిత్రులు. వారికి ధన్యవాదాలు పరిష్వంగంగా చెప్పాలి, పరిష్వంగంతో చెప్పాలి, కానీ ఇక్కడి నుంచి చేతులు చాల్చు. తర్వాత మరొకసారి ఆ పరిష్వంగంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రమా, ధన్యోహం ధన్యోహం. ఈ వారం కూడా పోయిన వారానికి మళ్ళీనే ప్రముఖ గాయని ఎంత అద్భుతంగా పాడిందో పోయిన వారం. మీ అందరి అభిమానాన్ని చూరగొంది చిరంజీవి సౌభాగ్యవతి కల్పనను మరొక్క పర్యాయం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు హర్షధ్వానాలతో ఆహ్వానించండి. మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి మీరు ఆహ్వానించవలసిందిగా. మీ ఊరికి మీ వాళ్ళందరి ముందు నీకు స్వాగతం నాయన. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన, సంగీతం మణిశర్మ, చిత్ర బాలు పాడిన పాట. ముందు నాకే పెట్టావా? వెరీ గుడ్. బావగారు బాగున్నారా సినిమా నుంచి ఓ పాట
అలా కానివ్వండి. శుభం. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, బడాణం ముందరున్నది వెడ్డింగే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుక్కు చుక్క బారబా ముక్కు పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుక్క చుక్క బారబా ముక్కు పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అల్లరంత మరిచేదంట, సోమవారం ఆడుకున్న ఆటలో ఆ హాయికింక సరియేదంట. పంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో, వేప చెట్టు నీడలో చంపకెన్ని చుంబులో, ఎట్టాన్ని కట్టిన పిట్టాన్ని ఒంటిలో పుట్టుమచ్చలున్నవి 7. ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు, ఇటువైపు చూడసాగే వేకళ్ళు, ముద్దు మర్బాలు అంటే గిట్టనోళ్ళు, మునుముందు జన్మలోన కేటకాలు. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఇంచుమించు 26 నడుముతో నువ్వు కదిలితే సాగదు కాలం, నిప్పరంగ 76 బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం. గోల్డ్ చైన్ సాక్షిగా ఎన్ని కోటి ముద్దులో, హెయిర్ పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో, పెట్టే పుట్టించిన చిట్ట పొట్టుందిగా కొండ వీటి చాంతాడంతా. పెళ్ళే కాలేదు గాని లక్షణంగా, పెళ్ళాని కంటే నేను ఎక్కువేగా, ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా, చుల్లేదు నాకు తెలిసే రంగరంగా. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుక్క చుక్క బారబా ముక్క పుడక బారబా కళ్ళ చుక్క బారబా కళ్ళ జోడు బారేబా. ఆంటీ కూతుర అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. యాటిట్యూడ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది మీరు పాడేది. కానీ ఇంకా నాన్నగారు పాడుతున్నప్పుడు
ముస్తహబదురింది అని నేను ఈ పాట పాడాను ఒకసారి స్టేజ్లో నేను పాడాను, అది గుర్తొచ్చింది నాకు. మంచి యాటిట్యూడ్. ఇంకొకటి ఇది డ్యూయట్ సాంగ్, కానీ మీరు ఆ స్ట్రెయిన్ తెలియకుండా పాడారు. ఇద్దరు పాడుతున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అది ఏమి తెలియకుండా చాలా హ్యాపీగా ఈజీగా పాడారు. వెరీ నైస్, గుడ్. ఇంకా కూడా కొంచెం ఫ్రీ అవుతే కష్టం, నాన్నగారిని పక్కన పెట్టుకుని ఇలాంటి సాంగ్ కొంచెం ఫ్రీగా యాటిట్యూడ్ అంటే కొంచెం షైనెస్ నాకు నేను ఐ కాన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ సూపర్, నైస్లీ ప్రెసెంటెడ్. ఆల్ ది బెస్ట్. శత్రువులు ఎక్కడా లేదు, నాన్నగారు అంటూ పక్కనే ఉంది నా కూతురు ఇక్కడ. నిన్న పోయిన ఎపిసోడ్లో చివరిన నేను పాడిన ఒక పాట పాడింది, అలా నేను పాడలేకపోయానని బాధపడేంత గొప్పగా పాడింది పాట, ఉన్నమాట చెప్తున్నాను. దానికి పలకని మా పాట లేదు, పాడలేనటువంటి విషయం లేదు. పూర్తిగా సంప్రదాయబద్ధమైన పాట ఇచ్చినా పాడుతుంది, రేపు ఇంకా మరి టోటలీ వెస్టర్న్ ఓరియంటెడ్ సాంగ్ ఇచ్చినా కూడా పాడేస్తుంది. అంత 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 టాలెంటెడ్ గర్ల్ ఇక్కడ. నా కూతురు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. నన్ను నాన్న అని పిలుస్తుంది, అంతకంటే ఏం కావాలి. అయ్యా, ఈ పాటలో ఇంతకంటే ఎవరు చేసేది ఏమీ లేదు. నేనేదో ఇంకా ఎక్కువగా పాడేశానంది కాబట్టి రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఒక పల్లవి ఒక చరణం పాడుతూ ఉన్నప్పుడు కాస్త హుషారుగా పాడి ఉండొచ్చు. నువ్వు అమ్మాయి అన్నట్టుగా అబ్బాయి అమ్మాయి ఇద్దరి గాత్రాలు కలిపి పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి హృదయాన్ని ఇంతకంటే గొప్పగా ఆవిష్కరించాలి. ఆఖరణ నువ్వు అన్న దెబ్బకు నాకు చెవులు అదిరిపోయాయి అన్నమాట. అయ్యో బాబోయ్, నేను కూడా అంత గట్టిగా అన్నట్లేదు. చాలా ఇంతకంటే చేసేది ఏమీ లేదన్నమాట. దీనికంటే ఈ పాటల గురించి కూడా పెద్ద వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదు. ధన్యోహం. వెళ్ళిరా తండ్రి. ఇప్పుడు రెండవ చిరంజీవిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. మంచి బాలుడు రాముల్లా ఉండి నువ్వు ఇలాంటి పాట పాడతావని నేను, ఇలాంటి పాట అంటే తక్కువ రకం పాటను కాదు నేను అనడం, ఇలాంటి పద్ధతిలో ఉన్న పాటను కూడా నువ్వు పాడతావని ఊహించలేకపోతున్నా. ఏదో కృష్ణారామ అనుకున్నట్టున్నావు మంచి బాలుడిలాగా. ఏదో చిన్న అన్నమాచార్య సినిమాలో చిన్న అన్నమాచార్య వేషం, చక్కగా అదే శేషగోపాలంలా ఉన్నారని అనుకున్నది. అంకుల్ బాగున్నారా, ఇంట్లో అందరూ క్షేమమేనా అని అడిగే పద్ధతిలో ఉండేవాడిని. మాయదారి మైసమ్మ మైసమ్మ పాట పాడమంటే ఎలా ఉంటుంది? సరే ఎంపిక చేసుకున్నావు, కానీ అలా కానీ ఆ మైసమ్మే నేను కాపాడుతుంది. రచన గుండేటి రమేష్, సంగీతం శశిప్రీతం, గానం శ్రీకాంత్. కాలేజీ సినిమా నుంచి మాయదారి మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ, గాబరబెట్టి మము గాబరబెట్టి గయబుగాకే మైసమ్మ. జరా పరేషాని జయ్యకే మైసమ్మ, గాబరబెట్టి గయబుగాకే మైసమ్మ. జరా పరేషాని జయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. స్కాములని కాం చేసి సరదాగా బతుకుతున్న, బచ్చగళ్ళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్న, చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. మైసమ్మ పేరులేని పరి ఉత్తరమేసి మైసమ్మ. మరణి ప్యారు కదివన చేసిపోయిందే మైసమ్మ. కాలేజీ క్యాంపస్ లో కాలు నిలవదే మైసమ్మ. మా కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయే మైసమ్మ. ఓ మైసమ్మ మైసమ్మ మైసమ్మో మైసమ్మ, గాబరబెట్టి మము గాబరబెట్టి గయబుగాగే మైసమ్మ. జరా పరేషాని జయకే మైసమ్మ,
కాబరబెట్టి గయబుగాగే మైసమ్మ జర పరేషాని చేయకే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ సండే వచ్చిందంటే సందడి సగమైపాయే పబ్బుల్లో జోరు లేక పసాయించిపోనాయే చదువుపైన దృష్టి లేదు మ్యాట్నీలా మాట లేదు జబుల్లో మనీ ఉన్న జల్సాల మోజు లేదు మైసమ్మో మైసమ్మ తిండి తిప్పలేక తిరుగుతున్నామే మైసమ్మ నీకు తీరొక మొక్కులు మొక్కుతున్నామే మైసమ్మ గుట్టు మచ్చ గుట్టు చిట్టాను విప్పవే మైసమ్మ నేను పట్టుకునే జడ జరంతా చెప్పవే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కాబరబెట్టి మమ్మ కాబరబెట్టి గయబుగాగే మైసమ్మ జర పరేషాని చేయగే మైసమ్మ కాబరబెట్టి గయబుగాగే మైసమ్మ జర పరేషాని చేయగే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కాబరబెట్టి మమ్మ కాబరబెట్టి గయబుగాగే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ కాబరబెట్టి గయబుగాగే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మన మైసారం పోదమే మైసమ్మ శరత్ సంతోష్ మంచి యాటిట్యూడ్తో పాడారు. ఇది ఇలాంటి పాటలకి మెయిన్ థింగ్ యాటిట్యూడే కావాలి. చాలా బాగా పాడారు మీరు. ఈ పాటలో కూడా కొన్ని కొన్ని చిన్న న్యూయన్సెస్ ఉన్నాయి, అది కూడా బాగా ప్రజెంట్ చేశారు, నాకు నచ్చింది. తర్వాత నిజంగానే ఇలాంటి పాటలకి మన తబలా డోలాక్ అన్నయ్యలకే ఎక్కువ పని అనుకుంటున్నాను. బాగా వెయిట్గా ఆ గ్రిప్తో సూపర్, ఇట్ వాస్ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. ఉన్నాయా మూతలు చినిగిపోయాయి నాయన, అలా వాయించారు మీరు. ఉన్నాయా తర్వాత పాటలకు ఉపయోగపడతాయి కదా. శుభం శుభం. ముందు ఇంత స్పీడ్గా పాడుతున్న పాటలో కూడా నువ్వు అక్షరాలు ఎంత బాగా అంటున్నావో అది నాకు బాగా నచ్చింది. శుభ్రంగా అంటున్నావు, నోరారా అంటున్నావు. గమ్మత్తైన సందర్భంలో తెలంగాణ యాసతో రాయబడ్డ మాట, అవన్నీ అర్థమయ్యేటట్టు నువ్వు పాడావు. ఒరిజినల్లో అంత అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు పాడుతుంటే మాత్రం స్పష్టంగా అతను వెనకాల అంత గందరగోళం చేస్తున్నా కూడా, అంత వీళ్ళు అంత చినిగిపోయేలా వాయిస్తున్నా కూడా తబలాలు డోలకులు నీ మాట స్పష్టంగా వినిపిస్తోందన్నమాట. అది ముఖ్యమైనది. కాకపోతే ఈ హుషారైన పాట పాడుతున్నప్పుడు ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఎక్కువై అప్పుడప్పుడు కొన్ని చోట్ల అలా కొంచెం శృతి అలా షార్ప్ అవడం అవి జరుగుతుంటుంది. దాన్ని పట్టించుకోని అవసరం లేదు. నువ్వు మధ్యలో మైసమ్మో అన్నది అది చాలా బాగుంది. అక్కడ మైసమ్మో అది మజాగా ఉంది. నువ్వు పాడుతుంటే చాలా మజాగా ఉంది. మైసమ్మో ఏమీ ఎరగనట్టు ఎలా ఉంటావు అలాగా, ఇంత అల్లరి చేసి నేనా పాడింది నాకే అంతా వాడి లీల అన్నట్టు చక్కగా తిరుచూర్ణం పెట్టుకొని ఎలా ఉండగలవు అలాగా అని. నువ్వే నా పాట పాడింది. వెళ్ళరా తండ్రి, శుభ్రంగా నామం అది జాగ్రత్తగా చూసుకో. తర్వాతి అమ్మా దా. స్వాగతం తల్లి నీకు. పల్లవి ఆవిడ ఎంపిక చేసుకున్న పాట కీరవాణి గారి సంగీతం, కులశేఖర్ రచన, నిత్య సంతోషిని మోహన్ బాబు గారు పాడారా? అది కూడా నువ్వే పాడబోతున్నావా? కోరస్. మోహన్ బాబు ఒక్కడే కోరస్ ఎలా పాడతాడు? మోహన్ బాబు గారితో వెనకాల కోరస్ వస్తుంది. అంటే ఆయన మాటలు చెప్పారా లేక పాట కూడా పాడా? డైలాగ్ సార్. డైలాగులు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు డైలాగులు? ప్రవీణ్. నువ్వు అట్నే చెప్తావా? వాడికి పోయి చెప్పాలి నేను మీలాగా చెప్తున్నాడు బ్రహ్మాండంగా అని, లేకపోతే కోపం వచ్చేస్తుంది. జాగ్రత్త, చప్పట్ట కొట్టండి చెప్తా. గా 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 గా
పెడితేగా ఆ పక్కన ఇంకోగా దాని అర్థం ఏంటిరా గంగరా ఆ పక్కనుంది చూ ఆ కలిపి చూడు గంగరాజు ఓలమ్మో ఓలప్పో ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు పుస్కన్నాడే గంగరాజు కన్నొక్కి సల్పునాడే గంగరాజు ఓలమ్మో ఓలప్పో ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు పుస్కన్నాడే గంగరాజు కన్నొక్కి సల్పునాడే గంగరాజు ఓలమ్మో ఒంటరిగా ఒకే సెల్ఫోన్ ఏంటి మరి నీకేంటి దిక్కు ఇంకే దిక్కు తూర్పు దిక్కు పప్పు చేసి పప్పు కూడలు తెలంగు చుక్క పప్పు చేపు ఊరగాయలు పప్పు చేసి పప్పు కూడలు తెలంగు చుక్క పప్పు చేపు ఊరగాయలు నీకమ్మ నాన్న అప్ప సెల్లి ఎవరు లేరా ఓ పిల్ల నాకమ్మ నాన్న అప్ప సెల్లి పాలు లేరు పిల్లాడా ఎందుకంటే నీకెండవాన తోడుంటాను నాతో వచ్చేయ్ ఓ పిల్ల నా కండ దండ ఉంటానంటే నమ్మేదట కుర్రాడా భూమి మీద పుట్టు స్కై మీద పుట్టు పారి మీద పుట్టు హవ మీద పుట్టు బాగు బాబు లాంటి జడ మీద పుట్టు నైసుకున్న నీ మెడ మీద పుట్టు ఆ ఊరు ఈ ఊరు అడ్డోళ్ళు మగోళ్ళు అందరి మీద పుట్టు అయ్ బాబోయ్ ఒట్టే చెప్తున్నా కదేంటి పిల్ల నీలాగే ఒట్టేశాడు గంగరాజు నట్టెట్టు ముంచేశాడు గంగరాజు అందల్లో రమ్మన్నాడు గంగరాజు పోయినాక ఒక్కేశాడు గంగరాజు నీలాగే ఒట్టేశాడు గంగరాజు నట్టెట్టు ముంచేశాడు గంగరాజు అందల్లో రమ్మన్నాడు గంగరాజు పోయినాక ఒక్కేశాడు గంగరాజు అయిపోయినదేంటి ఎట్టనదే తెప్పలాట తగవాడేసుకున్నావు ఆడొక్కేసినాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోయినదే ఎటైనది పార్వతీపురం బస్ స్టాండ్ ఆడొక్కేశాక ఎక్కడ తెలావయ్యో బాబో ఓ పిల్ల ఆడొక్కేశాక లింగరాజు తగిలాడయ్యో పిల్లోడా ఆ లింగోలిటికో ఏమిచ్చాడో చెప్పది తింగరి బుచ్చమ్మ నా పెట్టె కాడ ఎత్తుకుపోవాలనుకున్నాడో ఈ పిల్లోడా నా కడకొస్తే కబలకొస్తా నీ పెట్టి క్రింద తాళాలు వేస్తా కోట గుమ్మ మీద జెండా చూపిస్తా కోడు పుంజు చేత దండం పెట్టిస్తా కాయటి పండెట్టి పువ్వెట్టి పచ్చటి అన్నీ నీకే ఇస్తా ఓలమ్మో ఇన్నోటే మరి డౌట్ ఎందుకు మా కౌటకొచ్చి తింగిరి బింగిరి జింగిరి ఇట్టాగే రమ్మన్నాడు లింగరాజు ఎల్లాక బొమ్మన్నాడు లింగరాజు మేడన్నాడు మిత్తన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యన్నాడు లింగరాజు మేడ మీద రుయ్యన్న రయ్యన లంకెలుపున పెట్టి ఎల్లాక తెలిసింది అది నుయ్యి కాదు పెద్ద గొయ్యని ఈ మగాళ్ళు మా సెడ్డ మైగాళ్ళు ఇంతంటారంతంటారే మాయగాళ్ళు ముంత మామిడి పండంటారే మాయగాళ్ళు అందల్లో రమ్మంటారే మోడిగాళ్ళు అయినాక ఒక్కేస్తారే మోసగాళ్ళు చాలా రిలాక్స్డ్గా పాడారు. కానీ మీకన్నా అంటే మీకు కూడా ఎక్కువ పని ఉంది ఈ సాంగ్లో. బికాస్ ఈ ఫిక్స్డ్
బార్స్లో 6 bars 7 bars 4 barsలో ఆ డైలాగ్ కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ మార్చకుండా చెప్పాలంటే అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ డెఫినెట్లీ నీడ్స్ టాలెంట్. మై హార్టీ అప్రిసియేషన్స్ టు యూ ఫర్ దాట్. అండ్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ప్రవీణ్. కానీ లాస్ట్ వీక్ మీరు పాడినప్పుడు మీ నోటు మాత్రమే మీరు తెరిచి పాడారు, కానీ ఇవాళ ఈ సాంగ్లో పాడినప్పుడు మొత్తం ఇక్కడి నుంచి టాప్ టు బాటమ్ వరకు ఫుల్ మూమెంట్లోనే ఫుల్ ఎనర్జీతో అలా పాడారు. చాలా కష్టం అలా డైలాగ్స్ చెప్పడం మధ్యలో. ఉన్నావా? అండ్ ఒక్క బిట్ అయితే కూడా కీబోర్డ్ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్లో ఈ గ్లైడ్ ఇన్స్ట్రుమెంట్ మీరు వాయించేది కాంబినేషన్ టోన్ వచ్చి ఒక ఇట్ ఈస్ లైక్ బోవింగ్ ఇన్స్ట్రుమెంట్, కానీ కీబోర్డ్స్లో అవన్నీ పలికించారు కదా తమాషగా. వెరీ వెరీ నైస్, బ్యూటిఫుల్లీ ప్లేడ్. ఐఎమ్ టెలింగ్ దిస్ ఫ్రమ్ మై హార్ట్. మా తండ్రి గారే మనకి రోల్ మోడల్, నాకు ఆయన రోల్ మోడల్. ఒక క్యారెక్టర్కి ఎలా పాడాలి, అది చాలా సీరియస్ అయిన ఒక ఫాదర్ రోల్ అయితే సరే, ఒక మాస్ హీరో అయితే సరే, హీఈస్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ లేదు చెప్పాల్సింది చెప్పేసి వదిలేయచ్చు కదా నువ్వు. అదే నాకు ఇన్స్పిరేషన్ అంటే మీరు కూడా అదే తీసుకోవాలి. ఆయన పాడే ఫర్ జనరేషన్స్ టుగెదర్ హీ హస్ బీన్ సీయింగ్ సో మెనీ హీరోస్, హీఈస్ ది ఇన్స్పిరేషన్ అండ్ యూ సాంగ్ సో వెల్. గుడ్, ఆల్ ది బెస్ట్. ఆ లాస్ట్ లైన్ ఎంత బాగుందో కదా, మిగతా అన్నీ మర్చిపోమ్మా. ఆ మధ్యలో బాలు గాడి మీద చెప్పినవన్నీ వదిలేసి మిగతావన్నీ కరెక్టే. ఇప్పుడు రకరకాల పాటలు సినిమాలో అంటే రకరకాల సందర్భాలు వస్తుంటాయి, వాటికి తగినట్టుగా మనల్ని మనం మలుచుకోవడం అనేటటువంటిదే ముఖ్యమైన విషయం. ఇంకా నువ్వు ఆల్మోస్ట్ కృతకృత్యురాలు అయ్యావు దీంట్లో, అదేం లేదు. కానీ సాత్వికం, నువ్వు మూర్తిభవించిన సాత్వికత, నువ్వు ముగ్ధవి ఇంకా. కానీ ఇంకా కొంచెం ఇది ఈ పాపలాగా కొంచెం విజృంభించితే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందనేమో. కానీ ఇప్పుడు ఏదో చెప్పాలి కదా, చెప్తుంటాను లేదు, వింటూ ఉండు నువ్వే. ఇలాంటి వాటికి మాత్రం కొంచెం నోరార పాడు, మాటలు బాగా అర్థమవుతాయి అన్నమాట. ముఖ్యంగా ఫస్ట్లో నాకు 1-2 సార్లు ఆ మాట అర్థం కాలే. నన్నొగ్గేసి వెళ్ళిపోనాడే గంగరాజు, అది మాత్రం నాకు కొంచెం అర్థం కాకుండా అనమాట. కరెక్ట్గానే అని ఉంటావు నువ్వు, ఏంటో మరి నాకు అర్థం కాలే. నా వీక్నెస్ కూడా కావచ్చు కదా అది. అదర్వైజ్ పాటంతా పక్కన అతను విజృంభించేసి కింద పడి లేచి అతను స్టూల్ మీద కూడా ఎక్కేస్తాడేమో అని అనుమానం వచ్చేసింది నాకు. నీ పెట్టి తాళాలు వేస్తా, కోట గుమ్మం మీద జెండా చూపిస్తా, కోడు గుంజు చేత దండం పెట్టిస్తా, కయ్యటి పండెట్టి పువ్వెట్టి పత్రెట్టి అన్నీ నీకే ఇస్తా. మరి డౌట్ ఎందుకు మా కోటకొచ్చి తింగిరి బింగిరి జింగిరి. చెప్తాను అబ్బాయ, నేను పోయి చెప్తాలే. నెల్లూరు కదా మందే, నేను మోహన్ బాబు చెప్తాలే పోయి, బర్రెలు బ్రహ్మాండంగా ఇమిటేట్ చేసినాడు నిన్ను, ఎందుకు అసలు నువ్వు పనికిరావు ఇంకా సినిమాలకని చెప్తా. కత్తెత్తుకొని వచ్చేసేస్తాడు నేను, ఏటు జాగ్రత్త. ధన్యవాదములు. వెళ్ళిరా మా తల్లి. తెలుగుకు పెద్దపీట వేయాలన్నటువంటి ఒక తాపత్రయం నాలాంటి వాళ్ళు ఎంతోమందిలోనూ ఉన్నది. కారణం ఏంటంటే దానికి మనం మాతృభాషకు బాగా దూరం అయిపోతున్నాం, మనతనాన్ని వదిలేస్తున్నాం అన్న దుగ్ధ చాలామందిలో ఉన్నా, ఇప్పుడు నాలాంటి వాడు ఇలాంటి వేదిక ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమం ద్వారా తెలుగు గురించి 4 మంచి మాటలు చెప్పడం, ఎక్కడ వేదిక మీద దొరికినా నాకు చేతనైనటువంటి నా కృషి నేను చేస్తూనే ఉన్నాను. ఇవాళ నిజం చెప్పాలంటే నేను జనరల్గా మాట్లాడుతున్నాను, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. ఒక పాఠశాలలోనో ఒక కళాశాలలోనో ఒక తెలుగు పద్యం చక్కగా చెప్పి తాత్పర్యం చెప్పేటటువంటి తెలుగు మాస్టర్లు ఎంతమంది ఉన్నారంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అందుకని పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంజనీర్లు కావద్దు, మెడిసిన్ చేయొద్దు అని కాదు. దానికి సమాంతరంగా చాలా 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 మంచి కోర్సులు ఉన్నాయి. అలాంటి ముఖ్యంగా తెలుగు ఓరియంటల్ BAOL తెలుగు ఉంది, BAOL సంస్కృతం ఉంది. ఇవి చేసిన వారికి కూడా కనీసపక్షం 10,000 రూపాయలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే మిగతా సివిల్ సర్వీస్ పరీక్షలకు వెళ్ళడానికి కూడా అర్హతలు ఉన్నాయి ఇది కనుక చేస్తే. నేను వివరంగా దీని గురించి చెప్పడానికి నాకు సమయాభావం ఉంది కాబట్టి కేవలం
తన స్వయం కృషితో పెద్దల సహకారంతో దుర్గామల్లేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాలను నడుపుతూ ఒక 15 మంది పిల్లలకు ఉచితంగా చెప్తూ వాళ్ళకు ఉచితంగా అన్నం పెడుతూ ఎవరన్నా డబ్బులు ఇస్తామన్నా కూడా యాచించకుండా తెలుగు పట్ల సంస్కృతం పట్ల ఎంతో మక్కువతోటి పిల్లలకు నేర్పించాలన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఈ జగద్గురు ఆర్ష విద్యాపీఠానికి సంబంధించినటువంటి మహానుభావులు ఇక్కడికి విచ్చేశారు. అయ్యా నమస్కారం, స్వాగతం మీకు. ఇది నేను వారి పాఠశాలకు సంబంధించిన పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నది కాదండి. నాకు వారెవరో తెలియదు. వారు చేస్తున్న సేవ చేసుకున్న తర్వాత మనం ఏమన్నా చేయలేకపోతామా దీనికోసం అని 10 మందికి చెప్తే కనీసం అందులో నలుగురికైనా తెలిసి తెలుగు కూడా నేర్పిద్దామని పిల్లల్ని నేర్పిస్తారేమోనని ఒక తాపత్రయం. ఆయన చెప్పారు, ఒక మేకలు కాచుకుంటున్న పిల్లవాడు ఆయన మాట్లాడిన మాటలు విని ఆయన దగ్గర చేరి తెలుగు నేర్చుకుని వాళ్ళ పద్యాలు అనర్గళంగా చదువుతున్నాడంటే నాకు చాలా 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 ఆనందం వేసింది. వెంకట సూర్యనారాయణ శర్మ గారు వేరే ఏమీ యాచించకుండా ఆయన అభ్యర్థించకుండా పిల్లల్ని పంపించండి చదువు నేర్పిస్తున్నాను అంటున్నారు ఇన్స్టిట్యూషన్లో. చాలా చాలా ఉదాత్తమైనటువంటి ఆయన ఆశయాన్ని మనం పిల్లలకు నేర్పిస్తామో లేదో కానీ ముందు అభినందిద్దాం. అయ్యా నమస్కారం. తల్లి బట్ట కడుతుంది మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు. అక్షరం అంటేనే శాశ్వతమైనదని, అయినా కూడా ఆ అక్షరాన్ని కూడా క్షరం చేయగలిగినటువంటి శక్తివంతులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళకు అడ్డుపడేటటువంటి ఆ తల్లి కరుణా కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని, మన తెలుగుదనం బాగా రాజిల్లాలని మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ కళాశాల కూడా బాగా బాగా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. జయీభవ విజయీభవ. మీరు వయసులో బహుశా నాకంటే చిన్నవారు అయి ఉండొచ్చు, అయినా మీ పాదాలకు ఇక్కడి నుంచి నమస్కరిస్తున్నాను. శుభం భూయా. తర్వాత చిరంజీవి వస్తున్నాడు, అభినందించండి. ఉపమాక కార్తిక్ తగ్గమాక బ్రహ్మాండంగా వాడే ఆదరగొట్టే. ఓకేనా? సంతోషం. కార్తిక్ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, మణిశర్మ సంగీతం, సుఖ్వీందర్ సింగ్ రాధిక కలిసి పాడిన పాట. సహబాష్. అన్నయ్య సినిమా నుంచి ఆట కావాలా పాట కావాలా. ఆట కావాలా పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బీటు కావాలా. ఆట కావాలి పాట కావాలి, గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే అట్టా బేబీ, మానే దట్టా గురువా అది నా హాబీ. ఊపే వెళ్ళే చేసే డ్రిల్లే, భూగోళం అది రేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. స్వీట్ కావాలి హాట్ కావాలి, రాసిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి. ఓ పోరి, నీ తలుకు బెళుకు అందాలతో మత్తెక్కించే పోరి. నీ చూపులతో నా మనసును గుచ్చేసావే నారి. నిన్ను చూస్తే మన సాగనందే ఐఎమ్ వెరీ సారీ. చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్యో, మనీ పర్సు చూస్తే తస్సదియ్య మహాయిదయ్యో. ఓకే రాణి చేస్తా బోణి, ఆ పైన చెప్పద్దే మరో కహాని. జిప్స్ కావాలా లిప్స్ కావాలా, గరం గరం సింగపూర్ పప్స్ కావాలా. లిప్స్ కావాలి చిప్స్ కావాలి, అప్పనంగా ఇస్తే షిప్ యార్డ్ కావాలి. చూస్తే మనసవుతుంది,
కొని పెడితే ముంబై పుల్లి నన్ను పట్టనిస్తావా జూకా మళ్ళీ అయితే రెడీ బట్టే బీడి కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబడ్డీ రెండు కావాలా దుబడి కావాలా లైట్ లండన్ ఫోమ్ బెడ్ కావాలా రెండు కావాలా దుబడి కావాలి రాసి ఇస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి ముందే టెండర్ పెడితే అట్టా బేబీ మానేదట్టా గురువా అది నా హాబీ ఊపే ఒళ్ళే చేసే డ్రిల్లే భూగోళం అది రేలా కదం తొక్కాలే స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా స్వీట్ కావాలి హాట్ కావాలి మస్తు మస్తు మెగాస్టార్ ముద్దు కావాలి Karthik. Well, neatly presented. Attitude. I really like the attitude. కానీ కొంచెం టెంపో మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది మేబీ జోర్లో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ ఇట్స్ ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మెగాస్టార్ ఫ్యానా నేను కూడా మెగాస్టార్ యాక్షన్ ఆయన యాక్టింగ్ అది వన్ సైడ్ బట్ ట్రూలీ స్పీకింగ్ సింగర్స్ లైక్ only him again they have given added more life నేను నిజం చెప్తున్నాను he has added more life because my brother-in-law my చెల్లి వాళ్ళు husband he's from Palakulu he was born and brought up in Palakulu and he's a big fan of నాన్నగారు నేను అంత తెలుగు ఫిల్మ్స్ అన్ని నేను చూడడానికి అవకాశం నాకు దొరకట్లేదు కానీ ఆయన చెప్తారు బాలుగారు ఒక్కరే చిరంజీవి గారికి లేకపోతే పాత హీరోస్ పెద్దవాళ్ళు వాళ్ళకి నాగార్జున గారికి ఒక్కొక్క రకంలాగా ఆ క్యారెక్టర్కి హీరోస్కి అలా పాడతారని అంటారు దట్ ఈస్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సినిమా సింగింగ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ అయిపోయింది ఆల్ ది బెస్ట్ సూపర్ బాగుంది బాగా పాడారు థ్యాంక్ యూ వెల్ డన్ ప్రవీణ్ కుమార్ దా నమస్కారం స్వాగతం ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ రచన కీరవాణి సంగీతం టిప్పు చిత్ర పాడిన పాట సింహాద్రి సినిమా నుంచి సరే ఏదో పాడే పడుచు రైలు గాడి ఎన్ని కోట్ల విలువ ఉంటుందో నువ్వు కాచు బీడి ఎప్పుడక్కులవుతాడయ్యో నిన్ను కన్న డాడీ వేస్తా బేడి చేస్తా దాడి సొగసుల బావిని తోడి రౌడీ తాత కేడి రాత్రికి చూసే త్రీడి నీ గుర్రం కోసం పెంచానేనే నీ గుర్రం కోసం పెంచానేనే పచ్చనైన గడ్డి నీ అహరాంబుతం పుల్లరడ్డు నీ
ప్రవీణ్ పాట కన్నా చివరిలో ఇచ్చిన ఎఫెక్టే బాగా స్ట్రెయిన్ అయిపోతున్నారు కదా. నీట్లీ ప్రెసెంటెడ్. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్. వెరీ నైస్, వెరీ వెల్ ఈ పాటకి ఏం కావాలో అది బాగా చేసాం. సంతోషం. అప్పుడప్పుడు ఎనర్జీ వచ్చినప్పుడు కాస్త అక్కడక్కడ పిచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది, ఏం పర్వాలేదు, బాగా పాడాం. శుభం. అంతే. పాడబోయేది పాట నాకు చాలా చాలా ఇష్టమైన ఒక మెలడీ కంపోజ్డ్ బై ద గ్రేట్ ఇళయరాజా సార్ అండ్ ద గ్రేట్ మా నాన్నగారు. ఈ పాట నేను చూస్ చేయడానికి రీజన్ ఈ పర్టిక్యులర్ స్కేల్ ఆర్ రాగా, నాకు ఏం పేరు ఈ రాగాని నాకు తెలియదండి, కానీ ఈ రాగా ఈ స్కేల్ వింటున్నప్పుడు నాకు ఏదో యాజ్ అ మ్యూజిషియన్ కంపోజర్ హ్యాస్ బీన్ ఇన్ టు సమ్ డిఫరెంట్ వరల్డ్ అన్నట్టుగా. డబ్బు కోసరం కాదు, సినిమా కోసరం కాదు, ప్రొడ్యూసర్ కోసరం, హీరో కోసరం, ఎవరికి కాదు, నా కోసం, మ్యూజిక్ కోసం నేను ఒక పాట కంపోజ్ చేస్తున్నాను అన్నట్టుగా ఒక ఫ్రీడమ్తో, ఒక సోల్ లిబర్టీతో ఒక కంపోజర్ ఒక మెలడీ చేసినట్టుగా నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఈ రాగా ఇలా ఇదే ఫస్ట్ వచ్చిందని అనుకుంటాను. ఈ స్కేల్లోనే తమిళ్లో బ్యూటిఫుల్ లిరిక్స్తో ఒక పాట ఉంది. ఆ పాట యశుదాస్ సార్ గారు పాడారు. வானமழை போலே புது பாடல்கள் கானமழை தூவும் முகிலாடல்கள் நிலைக்கும் கானமிது நெடுநாள் வாழும் இது గానమழை పోలే పుదు పాడల్గల్. కానీ ఈ పాట వచ్చిన తర్వాత ఈ పాట వచ్చింది. ఇప్పుడు దిస్ వండర్ఫుల్ తెలుగు సాంగ్ అగైన్ ఐ డెడికేట్ ఇట్ టు నన్ అదర్ దెన్ మై ప్రియమైన మా తండ్రి గారికి. అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ టు థ్యాంక్ నాన్నగారు అండ్ ఈటీవీ ఫర్ స్టాండింగ్ హియర్ బిఫోర్ ఆల్ యూ పీపుల్. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ to be on this stage. Gama 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 pa tadhim tatta takida takata takajam 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 dhinta dhinta takadimi takata ta 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 ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాల ఆవేశ
చిన్నారి ఇంత బాగా నేను కూడా పాడుంటే ఎంత బాగుండేది అనిపించి అంత గొప్పగా పాట పాడింది చిరంజీవి. దౌర్భాగ్యం ఏంటంటే కొందరికి యోగం ఉంటుంది, కొంతమందికి యోగం ఉండదు. తనకున్నటువంటి టాలెంట్కు తనకు రావాల్సినటువంటి గుర్తింపు రాలేదన్న దుగ్ధ నాలో ఎప్పుడూ ఉన్నది. తను చాలా ఆనందంగా తీసుకుంటుంది. తనకు ఇచ్చిన పాటను ఆనందంగా పాడుతుంది, తనకు నచ్చిన పాటను ఇంకా ఆనందంగా పాడుతుంది. తనకి ఇది రాలేదే, నేను ట్రాకులు పాడుతున్నానే, అలాంటి ఏ విధమైనటువంటి లోపల కల్మషం లేకుండా మనసారా పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ అందంగా ఆనందంగా తన జీవితాన్ని సంగీతంతో ముడివేసుకొని ముందుకు సాగిపోతోంది. అటు వెస్ట్రన్ మ్యూజిక్లో అది పాడ మొదలెట్టిందంటే ఇంకా మనకు తనేనా అని ఆశ్చర్యపడేలా చేస్తుంది. అలాగే ఒక సంప్రదాయ సంగీతమైన పాటిస్తే అంత అందంగాను పాడుతుంది. భగవంతుడు పరిపూర్ణంగా కటాక్షించాడు ఈ చిరంజీవిని. చిరంజీవ సుఖీభవ, సకల సౌభాగ్యాల భగవంతుడు ఇవ్వని తల్లి, అన్నిటికీ మించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు చేతనైనంతవరకు పాట పాడుతూనే ఉండాలి నువ్వు. అదే నేను కోరుకునేది, అంతకంటే కోరేది ఏమీ లేదు. వీళ్ళలో లెక్క ప్రకారం ఒకరిని పంపించక తప్పదు. 2 ఎపిసోడ్లోనూ ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా ఓ 1/2 మార్కో 1 మార్కో తక్కువ వచ్చిన వాళ్ళని పంపించక తప్పదు. మార్కులు చదవడానికి ముందు ప్రతి వారం ఆ వారం అద్భుతమైన ప్రతిభా ప్రదర్శించిన వారికి 8,000 రూపాయల బహుమతి పురస్కారం ఉన్నది. శ్రీచక్ర సిమెంట్ వారు ఇచ్చేది. ఈ వారం ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఇందులో బెస్ట్ అని చెప్పాలి. నా దృష్టిలో వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటలు అందరూ బాగా పాడారు కాబట్టి ఆ 8,000 చెక్కును అందరూ వచ్చి తీసుకోమని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మార్కులు చదువుతున్న అందరికీ ఒకేలా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. సూర్య కార్తీక్ పోయిన వారం 85, ఈ వారం 85, సగటు 85%. శరత్ సంతోష్ 88, 85, 86.5%. పల్లవి 90, 83, 86.5%. కార్తీక్ 82, 82, 82%. ప్రవీణ్ కుమార్ 92, 85, 88.5%. 82 మార్కులు వచ్చి కూడా నిష్క్రమించవలసిన పరిస్థితిలో ఉన్నందుకు నేనేం బాధపడలేదు. కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకొక అవకాశం ఇచ్చాడన్న దృష్టితోటి నేను చూస్తూ, ఇన్నాళ్ళు ఆ చిరంజీవి మనల్ని రంజింపజేసినందుకు అతని భవిష్యత్తు కూడా ఇంకా ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తూ అతనికి ముందుగా ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. కార్తీక్కి ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం. ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచ్చే 10,000 రూపాయల నగదు బహుమతి. సనాతన బెంగళూరు వారిచ్చే లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం. గాన్సాన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రపటం. అందరికీ నమస్కారం. నాకు ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాంపిటీషన్ ఎలాగంటే కంపీట్ చేస్తున్నట్టు అట్లా కాకుండా వెరీ హెల్దీ కాంపిటీషన్. నా కో పార్టిసిపెంట్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ఎన్నిసార్లు తప్పులు పడుతున్నా నాకు అది కరెక్ట్ చేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు బీ హియర్ సార్. నేను చాలా అదృష్టవంతుని ఇక్కడికి వచ్చినందుకు. బాలుగారి ముందు పాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవాళ ఒక లెవెల్ ఆఫ్ అసలు ఎట్లా పాడాలి ఒక లెవెల్ మాత్రం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా బాగా పాడతాను, ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను. తనకి ఇంకొక పర్యాయం మనసారా చప్పట్లు కొట్టాను. థ్యాంక్స్ ఆఫ్ సెపరేషన్. మళ్ళీ ఇవాళ ఈ ఒక్కరోజుకి వచ్చి తను వెళ్ళిపోతున్నందుకు నాకు కూడా చిన్న పెయిన్ ఉంది. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నోసార్లు కలుసుకుంటుంటాం. 2 సంవత్సరాల క్రితం నాతో అమెరికా పర్యటించినప్పుడు ఈ చిరంజీవికి లభించినటువంటి అద్భుతమైనటువంటి అభినందనను చూసి పులకరించిపోయాను అనమాట. అంత అద్భుతంగా పాడింది, అన్ని భాషల్లోనూ నాకు పేరు తెచ్చిపెట్టింది. తను వచ్చి కచేరీలో పాడి అంత అద్భుతంగా పాడింది. ఇంకా నువ్వు చాలా చాలా బాగుండాలమ్మా, చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి. భగవంతుడు నిన్ను ఆల్వేస్ కాపాడాలి. శుభం ప్రియ.
మీ అందరి ఆదరాభిమానాలు లేకపోతే పాడుతా తీగ కార్యక్రమం లేనే లేదు, ఏ రోజు లేదు. ఈ కార్యక్రమం ఒక నిబద్ధతతో వెళ్తోందని మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా చాలా నిబద్ధతతో ఉంటున్నారు కార్యక్రమానికి వచ్చినప్పుడు. దానికి సర్వదా మేమందరం కృతజ్ఞులం. మళ్ళీ వచ్చే వారం మీ ముందుకు వస్తాం. ఈ 4 చిన్నారులు ఉంటారు. ఆ తర్వాత వారం 2 వారాలు అయిన తర్వాత అందులో ఒకరు నిష్క్రమించి 3 ఫైనల్స్కి రావడం జరుగుతుందన్నమాట. వెల్, ప్రయాణంలో మజిలీలో ఎంతోమంది రైల్లో మనం కలుస్తుంటారు, అడ్రస్లు ఇస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇంజిన్ మాత్రం ఈ బోగీలను తగిలించుకొని నిరంతరంగా వెళ్తూనే ఉండాలని నన్ను ఆశీర్వదించండి మీరందరూ. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. వచ్చే వారం కలుసుకుందాం. స్వస్తి. పాడుతా తీయగా ఈ ధారావాహికంలో గత ధారావాహికంలో పాల్గొని మొదటి 2 స్థానాల్లో నిలిచిన విజేతలకు తానా మహాసభల్లో పాల్గొనే సువర్ణావకాశాన్ని కలిగిస్తున్నారు.